హాయ్ ఫ్రెండ్స్, ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ ఇప్పుడే చూశాను. సినిమా చూసిన తర్వాత నాకైతే నచ్చింది. ఎవరికైనా ఒక మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మూవీస్ చూడాలని అనుకుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. నాకు కూడా అందుకే నచ్చింది. ఫస్టు ఏమీ ఉండదులే సినిమా అనుకున్నాను, బట్ కానీ దాన్ని తర్వాత మాత్రం సినిమా చూసే కొద్దీ ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది. సినిమా అయితే నాకైతే నచ్చింది. ఇది ఒక రొటీన్ స్టోరీ, బట్ కానీ దాన్ని తీసుకుని వెళ్ళే విధానం మాత్రం డైరెక్టర్ సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పాలి. ఈ సినిమాలోని యాక్టర్ పర్ఫార్మెన్సెస్ అయితే ఎరగదీశారు. అందరూ కూడా చాలా బాగా నటించారు, న్యాచురల్గా నటించారు అండ్ ఈక్వల్గా నటించారు. తెలుగులో కూడా ఇలాంటి సినిమాలే వచ్చాయి, బట్ కానీ ఈ సినిమా ఇది ఒక మలయాళం తెలుగు డబ్బుడ్ మూవీ అండ్ సినిమా మొత్తం బాగానే ఉంది. ఎక్కడైనా డిసప్పాయింట్ అవుతాము అని అనుకుంటే చిన్నదే ల్యాగు, బట్ మరీ అంత ల్యాగ్ కూడా కాదు. సినిమా అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఎనీవే, మీరు కనుక ఈ సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా ఇప్పుడు ఈ వీకెండ్కి ఎవరికైనా ఒక మంచి కమర్షియల్ కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాకి డైరెక్టర్ కొన్ని ఫైట్ సీన్స్ లోపల సినిమాలోనే ఉంటాయి, వేరే లెవెల్. అలాగే పక్కన సినిమాలో నుండి వచ్చే బీజిఎం సౌండ్స్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి. బీజిఎం బాగుంది, అలాగే యాక్టర్ పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ స్టోరీ బాగుంది అండ్ స్టోరీని తీసుకెళ్లే విధానం బాగుంది. ఫైట్ సీన్స్ బాగున్నాయి. లాస్ట్లో ఈ సినిమాలోని నైట్ షూటింగ్ జరిగినట్టుగా కొన్ని నైట్ షూట్లు అయితే ఉన్నాయి. ఈ నైట్ షూట్లు అయితే ఫైట్లు కూడా బాగున్నాయి. నేను ఎనీవే ఈ సినిమా చూస్తున్నంతసేపు మీకు ఎక్కడా బోర్ కొట్టదు. ఎనీవే, మీరు కనుక ఈ వీకెండ్కి ఒక మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మూవీస్ చూడాలి అని అనుకుంటే కనుక ఈ సినిమా మీకు తప్పకుండా సూట్ అవుతుంది. డోంట్ మిస్. అండ్ మీరు సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్లో తెలపండి. 5కి 3 ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.